అందరికీ నమస్కారం. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన సలహాని కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని బలంగా వద్దండి. గత వారం రోజులుగా అనేక యూట్యూబ్ ఛానల్లో, అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో వందల మంది గొంతు చించుకొని చెప్తున్నా కూడా ఇప్పటికీ 22 లక్షల మంది నా అన్వేషణి మరియు ప్రపంచ యాత్రికుడు ఛానల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా మీ బుర్రకు ఎక్కడం లేదా మీకు కూడా అన్వేష్ లాంటి ఆలోచన ధోరణి మీకు కూడా ఉందా? ఆలోచించుకోండి. ఎందుకంటే దేశాన్ని తిట్టినా, హిందూ దేవీ దేవతలు తిట్టినా ఇంకా మీరు వాడిని అన్సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం ఎవరైతే అన్సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదో వారికి ధర్మం పట్ల, దేశం పట్ల భక్తి, గౌరవం లేనట్లే లెక్క. ఆలోచించుకోండి ఒక్కసారి. ఇప్పటికిప్పుడు అనేక హిందూ సంఘాలు వాడి మీద కంప్లైంట్ ఇచ్చారు. అన్నీ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఏ క్షణంలో అయినా హోం మంత్రిత్వ శాఖ వానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి ఏ దేశంలో ఉన్నా భారతదేశానికి లాక్కొచ్చి ఇక్కడ శిక్ష వేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈలోపు మనం ఏం చేయాలి? తనకున్న ఫాలోవర్స్ని మరియు తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకొని రెచ్చిపోతున్నాడు. తన అహం మీద దెబ్బ కొట్టాలి. అహం మీద దెబ్బ కొట్టాలంటే తన ఆర్థిక మూలాల్ని ఖచ్చితంగా మనం దెబ్బతీయాలి. అప్పుడు నైతికంగా మనం విజయం సాధించినట్లు. ఆ తర్వాత వాటిని మన దేశానికి తీసుకొని వచ్చి ఏం శిక్ష వేయాలో చట్టం చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. అనేక మంది సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. దేశం మీద భక్తితో మనం ఆ పోరాటాలు చేయలేము. బార్డర్కి వెళ్ళి అనేక హిందూ సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ధర్మానికి ఏదైనా ఆపద కలిగినప్పుడు ధర్నాలు చేస్తూ ఉన్నారు, విప్లవాలు చేస్తూ ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. మిమ్మల్ని అది కూడా చేయమని చెప్పడం లేదు. బార్డర్కి వెళ్ళి మీరు దేశ రక్షణ కోసం మీ ప్రాణాలు అర్పించాల్సిన అవసరం కూడా లేదు. ధర్మం కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం అన్సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మరియు ప్రపంచ యాత్రికుడు ఛానల్ని రిపోర్ట్లు కొట్టండి. వాని అహం మీద దెబ్బ కొట్టండి. ఖచ్చితంగా వాడిని భారతదేశానికి తీసుకురావడం అయితే జరిగి తీరుతుంది. అలాగే భారతదేశ చట్టాల ప్రకారం వాడికి పడాల్సిన శిక్ష కూడా ఖచ్చితంగా పడుతుంది. మీకు తీరిక లేక మీరు అన్సబ్స్క్రైబ్ చేయడం లేదా అతనుకున్న ఆలోచన విధానమే మీకు కూడా ఉందా అనే సందేహం కూడా కలుగుతుంది మిగతా ప్రజలందరికీ కూడా. 22 లక్షల మంది అదేం చిన్న సంఖ్య కాదు. మీ వల్లనే ఈరోజు విదేశాల్లో కూర్చుండి భారతదేశాన్ని తను ఇంత ధైర్యంగా తిట్టగలుగుతూ ఉన్నాడు. రోజుకో వీడియో పెడుతూ ఉన్నాడు. కానీ మనకు మాత్రం సిగ్గు రావట్లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఖచ్చితంగా ఇప్పుడే ఎవరైతే ఇంకా వాడిని నా అన్వేషణ ఛానల్ మరియు ప్రపంచ యాత్రికుడు ఛానల్ ఇంకా అన్సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్లు కొట్టి వారి ఛానల్ని మూవించి మన యొక్క సత్తా ఏంటో వారికి తెలియజేయాలి. మనమందరం కూడా ఏకతాటి మీద ఉండాలి. ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జై